అందరికీ నమస్కారములు. గత 20 రోజుల నుండి జంతర్ మంతర్‌లో కాక్రోచ్ పార్టీ, సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష కూర్చున్నారు. వాళ్ళ డిమాండ్ ఏంది? ప్రధాన పేపర్ లీక్ అయిందని, నీట్ పేపర్ లీక్ అయిందని. వాళ్ళ డిమాండ్‌ను మన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని. ఆ డిమాండ్‌ని వీళ్ళు నెరవేర్చకుండా వాళ్ళ 19 రోజుల దీక్షను భగ్నం చేశారు. వాళ్ళు యువత ఆలోచన ఏం చేశారు? మేము పార్లమెంట్‌కి పోవాలి, మా నినాదం పార్లమెంటు వినిపించాలి అని పార్లమెంట్ చేస్తే, అన్ని రాష్ట్రాల నుంచి యువత వస్తే వాళ్ళ మీద పోలీస్ కానీ లాఠీ చార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ఉపయోగించడం, దేశ యువతకు ఏ విధంగా నిన్న కొట్టారంటే చాలా దారుణమైన పరిస్థితులు కొట్టారు. దేశ యువత మేలుకోవాలా ఈరోజు మీరు పోరాడుకుంటే రాబోయే రోజుల్లో మీరు బానిసత్వంగా పనిచేయాల్సిన అవసరం వస్తుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా దేశంలో ఉన్న యువత వాళ్ళ తల్లిదండ్రులుగానే ఆలోచన చేయాలి. బీజేపీ ఏం చేస్తుంది? వచ్చిన 12 సంవత్సరాల నుంచి ఏమన్నా వాగ్దానం పని చేస్తుందా? జీఎస్టీ పెంచా, రైతులకు నల్ల చట్టాలు తెచ్చా, రైతుకు గిట్టుబాటు చేయలేదు, రైతుకు భరోసా అంతంత మాత్రం ఇస్తుంది. రైతు మందు మూటలు కొంటే ఈరోజు ఒక మందు మూటకు 1000 రూపాయలు పెంచారు. తర్వాత వచ్చేసి ఉద్యోగంలో యువత అనేది నిరుద్యోగ పాలవుతున్నారు. తర్వాత ఈ రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకు ఉపాధి లేదు యువతకు మెయిన్. ఇంకా బీజేపీ ప్రభుత్వము డీజిల్, పెట్రోల్, గ్యాసు తగ్గిస్తామని ఇంకా పెంచుకుంటా పోతున్నారు. రైతులకు నల్ల చట్టాలు తీసుకుని వచ్చి 60 మందిని పుట్టన పెట్టుకున్నారు. బీజేపీ వచ్చినప్పటి నుంచి 12 సంవత్సరాల్లో అరాచకాలు తప్ప మేలు చేసినది ఏం లేదని నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్కరిని సూచిస్తాను.